యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. సో ఏఐ వస్తే జాబులు పోతాయా? ఈ స్టేట్మెంట్ చాలామంది మైండ్లో నిలిచిపోతూ ఉందన్నమాట. కానీ ఏఐ వస్తే జాబులు పోతాయా అనే దానికి రీసెంట్గా జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ఊపునైతే ఇచ్చాయి. అవును, ఏఐ వస్తే జాబులు నిజంగానే పోతున్నాయి. దానికి రీసెంట్గా జరిగిన సంఘటన వింటే షాక్ అవుతారు. గూగుల్ సంస్థ దాదాపు 12,000 ఎంప్లాయీస్ని ఫైర్ చేసింది. దీనికి గల కారణం ఏఐ. వీళ్ళ పనిని ఏఐ మరింత సులువుగా చేస్తుంది. అలాగే ఏఐలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత ఫ్యూచర్ అనేది మనకి ఇంకా స్పీడ్గా చూసే అవకాశం ఉంది అని గూగుల్ సంస్థ తన స్టేట్మెంట్ పాస్ చేసింది. అంతేకాకుండా 12,000 మంది ఎంప్లాయీస్ని ఓవరాల్ అంటే వరల్డ్ వైడ్గా తమ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళలోంచి ఏఐ ఎవరి వర్క్ని అయితే రీప్లేస్ చేయగలుగుతుందో, ఈజీగా చేయగలుగుతుందో వాళ్ళందరినీ కూడా లే ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి స్టేట్మెంట్ ప్రకటించారు. ఇక మీరు చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ అంటే గూగుల్ యొక్క పేరెంటల్ కంపెనీ అని చెప్పొచ్చు. ఆ సంస్థ నుంచే 12,000 జాబ్స్ అంటే ఓవరాల్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 6%ని ఫైర్ చేస్తున్నట్టుగా చెప్పింది. ఇక ఈ కంపెనీ ఏం స్టేట్ చేసిందంటే ఈ లేయర్స్ అన్నీ కూడా ఆల్ రీజియన్స్లో కూడా అక్కర్ అవుతాయని చెప్పేసి, అంటే జస్ట్ హెడ్ క్వార్టర్స్ అనో లేకపోతే పలానా ఏరియా నుంచి అని కాకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్గా వాళ్ళకున్న బ్రాంచెస్ నుంచి ఎక్కడైతే ఏఐ వాళ్ళ పనిని రీప్లేస్ చేయగలుగుతుందో, ఈజీగా చేయగలుగుతుందో అక్కడి నుంచి అటువంటి పీపుల్ని మేము లే ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. సో గైస్, ఇక్కడ మీరైతే చూడొచ్చు CEO ఆఫ్ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ అయిన సుందర్ పిచై గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఏ డిఫికల్ట్ డెసిషన్ టు సెట్ అస్ అప్ ఫర్ ద ఫ్యూచర్ కోసం మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవడానికి ఒక డిఫికల్ట్ డెసిషన్ అయితే మనం తీసుకోవాలి అనే స్టేట్మెంట్ సుందర్ పిచై గారు అయితే పాస్ చేయడం జరిగింది. ఇక దీని వివరాల్లోకి వెళ్తే, సో సుందర్ గారు చెప్పినట్లు డిఫికల్ట్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అని ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ వర్క్ ఫోర్స్లోంచి అప్రాక్సిమేట్లీ 12,000 ఎంప్లాయీస్ని అయితే వాళ్ళు లే ఆఫ్ చేయడం జరిగిందనమాట. ఇక ఎవరైతే గుడ్ బై చెప్తున్నారో, అంటే ఆ సంస్థ నుంచి ఎవరైతే వెళ్ళిపోతున్నారో తప్పకుండా మేము వాళ్ళని మిస్ అవుతాము. అయితే ఏఐ అనేది మనం మరింత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఇటువంటి సిచ్యువేషన్స్లో. అందుకోసం మాత్రమే ఎక్కడైతే వీళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ లేకపోతే ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఏఐలో పెట్టడం కోసం ఈ పని చేస్తున్నట్లు వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ చూడొచ్చు. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ మిషన్, ద వాల్యూ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ అవర్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏఐ. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో పని ఏఐలో ముందుగా ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే లాభాలు కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కానీ మరింత ఎఫెక్టివ్గా ఉంటాయి. సో దానికోసమే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ కానీ ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్స్ ముందుగా ఏఐలో పెట్టడం ద్వారా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే మనం చూడగలుగుతాము అనే స్టేట్మెంట్ అయితే ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎవరికైతే గూగుల్ లే ఆఫ్ చేయడం జరిగిందో వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే విల్ పే ఎంప్లాయీస్ డ్యూరింగ్ ద ఫుల్ నోటిఫికేషన్ పీరియడ్. మినిమం 60 days అనే నోటిఫికేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా కంప్లీట్ పేమెంట్ అనేది జరుగుతుందని చెప్పారు. సో అంతేకాకుండా will also offer a severance package starting at 16 weeks salary plus 2 weeks for every additional year at Google and accelerate at least 16 weeks of GSU vesting. సో కరెంట్లీ ఉన్న 16 weeks శాలరీతో పాటు గడిచే ప్రతి ఎడిషనల్ ఇయర్కి కూడా 2 weeks ప్రొవైడింగ్స్ అనేవి ఎస్టీస్గా జరుగుతూ ఉంటాయని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 2022 సంబంధించిన బోనసెస్ అండ్ రిమైనింగ్ వెకేషనింగ్ టైం కూడా వాళ్ళు పే చేస్తారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ 6 months హెల్త్ కేర్ అండ్ జాబ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ సంబంధించి, ఇమిగ్రేషన్ సపోర్ట్కి సంబంధించి అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎవరైతే లే ఆఫ్ జరుగుతున్నాయో వాళ్ళు వేరే వేరే కంట్రీస్లో పనిచేస్తున్నారో ఇన్ కేస్ వాళ్ళు ఉండే మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళకి హెల్త్ కేర్ కానీ లేకపోతే ఆ జాబ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా ఇమిగ్రేషన్ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి. ఇక చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ ద యూఎస్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మా సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ గూగుల్ సంస్థ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో గైస్, ఇక మేజర్గా ఈ విషయానికి సంబంధించి సిఎన్బిసిలో వచ్చిన రిపోర్ట్స్ చూసినట్లయితే ఆన్ కమింగ్ రిసెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ భయాల కారణంగానే ఇలాంటి రియాక్షన్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి సిఎన్బిసి లాంటి పత్రికలు అయితే ప్రచురిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వివరాల కోసం ఈ వెబ్సైట్లో చూసినట్లయితే సుందర్ పిచై CEO ఆఫ్ గూగుల్ అండ్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ రీసెంట్గా ఇచ్చిన ఈమెయిల్ ప్రకారం దాదాపు 12,000 ఎంప్లాయీస్ని అయితే లే ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఎట్ ది సేమ్ టైం విల్ టేక్ లాంగర్ డ్యూ టు ద లోకల్ లాస్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూడొచ్చు. ముఖ్యంగా
ఒక ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడంతో పాటు దానికి సంబంధించి ఆ ప్రొసెసెస్ అనేవి చాలా కట్టుబద్ధంగా ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా యూఎస్ లాంటి కంట్రీస్లో. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి తర్వాత ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాలి. సో గాయస్, ఇక్కడ ఒక పక్కన గూగుల్తో పాటు కంపేర్ చేసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, అమెజాన్ కూడా ఒక ఫ్రెష్ వేవ్ ఆఫ్ జాబ్ కట్స్ని అయితే స్టార్ట్ చేసింది. ఇది దాదాపు 18,000 ఎంప్లాయీస్ని అయితే ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ కూడా ఒక 10,000 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసే ఆలోచనలో ఉందని కూడా ఇక్కడ మీరు చెప్పే అవకాశం ఉందన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎలాన్ మస్క్, ట్విట్టర్ విషయానికి వస్తే ఈ సీఈఓ ఆల్రెడీ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి కూడా చూడాల్సి ఉంది. సో ఇవన్నీ మేజర్ కంపెనీస్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఇది గ్లోబల్ సిచ్యువేషన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం లేకపోలేదని కూడా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక గూగుల్ పాస్ చేసిన స్టేట్మెంట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా I have some difficult news to share. We have decided to reduce our workforce by approximately 12,000 roles. We have already sent a separate email to employees in the US who are affected in other countries. This process will take longer due to local laws and practices. ఆల్రెడీ యూఎస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ 12,000 ఎంప్లాయీస్ అనేది ఓవరాల్ వరల్డ్ వైడ్ వస్తుంది కాబట్టి ఇందులో యూఎస్లో ఉన్న ఎంప్లాయీస్కి అయితే సపరేట్ ఈమెయిల్ అయితే పంపడం జరిగింది. వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే అదర్ కంట్రీస్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి తర్వాత ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, రైట్ నో లే ఆఫ్ సంబంధించి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉందనో ఇవన్నీ మాత్రం అక్కడ కంట్రీస్లో ఉండే లాస్ అండ్ ప్రాక్టీస్ సంబంధించి ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉందని అయితే గూగుల్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందన్నమాట. మా ఎంప్లాయీస్కి గుడ్ బై చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం, బట్ వీఆర్ డీప్లీ సారీ అని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఓవర్ ది పాస్ట్ 2 years వీ హ్యావ్ సీన్ పీరియడ్స్ ఆఫ్ డ్రమాటిక్ గ్రోత్. To match and fuel that growth, we had different economic reality than the one we face today. I'm confident about the huge opportunity in front of us thanks to the strength of our mission. సో ఇక్కడ మెయిన్ స్టేట్మెంట్ అయితే వచ్చేసి ఏఐకి సంబంధించే ఉంటుందన్నమాట. అదేంటి అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ మిషన్, ద వాల్యూ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ అవర్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏఐ. సో ఎవరినైతే లే ఆఫ్ చేస్తున్నారో ఎంప్లాయీస్ని వీళ్ళ రోల్స్ అన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది అనే స్టేట్మెంట్ ముందేనే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మా ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏఐ మన మిషన్ ఇంకొంచెం బాగా ముందుకు తీసుకెళ్తుందనే ఒక విషయాన్ని అయితే ఇక్కడ గూగుల్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో గైస్, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక వచ్చే న్యూస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఏఐకి సంబంధించి మీ వ్యూస్ ఏంటి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.